సో జేఎన్టీయూహెచ్లో థర్డ్ ఇయర్లో వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్క్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దానికి టిప్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అన్ని ప్లేలిస్టులు ఉన్నాయండి. సో పెట్టినవి ఏమైనా ఉంటే పెడతాను, 4th ఇయర్ కూడా పెడతాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి, కొంచెం వీడియో షేర్ చేయండి. ఇక కంప్యూటర్ నెట్వర్క్స్ సిఎస్సి వాళ్ళది గురించి మాట్లాడుకోబోయే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా నెట్వర్కింగ్ బేస్డే ఉంటుంది. మొత్తం కూడా నెట్వర్కింగ్ బేస్డే ఉంటుంది. ఈ ఓఎస్ఐ లేయర్స్ అంటే ఏంటి, టీసీపీ ఐపీ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ 5 ఉంటాయి కదా మొత్తం పార్టీషన్ చేస్తే అలా. సో రౌటింగ్ అంటే ఏంటి, సో వాటి అప్లికేషన్స్ ఏంటి, అసలు కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, హౌ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ ఏ కంప్యూటర్ నెట్వర్క్, ల్యాన్ వ్యాన్ మ్యాన్. సో ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి అడుగుతాడు. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూసుకుంటే యూనిట్ 1 వచ్చేసరికి ఇందుట్లో నెట్వర్క్ హార్డ్వేర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందుట్లో ఓఎస్ఐ లేయర్స్ గురించి ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. డిఫైన్ ఓఎస్ఐ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ డిఫరెంట్ లేయర్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఆర్పానెట్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక తర్వాత అందుట్లో ఇంటర్నెట్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ నెట్వర్క్ లేయర్స్ అని కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక అందుట్లో ఫిజికల్ లేయర్ గురించి మాట్లాడుకుంటే ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ మీద కానివ్వండి, కోయాక్సియల్ కేబుల్స్ మీద కానివ్వండి, వైర్లెస్ ట్రాన్స్మిషన్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటున్నాయి. అందుట్లో 2 క్వశ్చన్లు ఇస్తాడు. కన్స్ట్రక్షన్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రతి దానికి కూడా కంపారిజన్ కూడా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ట్విస్టెడ్ పేర్స్ కాను కోయాక్సియల్ కేబుల్కి కంపారిజన్ అడగొచ్చు. ఇక తర్వాత డేటా లింక్ లేయర్. సో ఈ డేటా లింక్ లేయర్ డిజైన్ ఇష్యూస్ ఏంటి, హౌ డూ యూ కరెక్ట్ ద ఎర్రర్స్, హౌ డూ యూ డిటెక్ట్ ద ఎర్రర్స్ అని చెప్పేసి అడుగుతాడండి. అది యూనిట్ 1. ఇక యూనిట్ 2 గురించి చూసుకుంటే ఎలిమెంటరీ డేటా లింక్ ప్రోటోకాల్స్లో సింప్లెక్స్ ప్రోటోకాల్కి వచ్చేసరికి ఎర్రర్ ఎలా సాల్వ్ చేస్తాం. ఓకేనా. సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్కి ప్రొసీజర్ ఏంటి ఒక నాయిసీ ఛానల్ తీసుకున్నప్పుడు అని చెప్పేసి ఇస్తాడండి. ఇక ఆ తర్వాత స్లైడింగ్ విండో ప్రోటోకాల్స్, ఇందులో వచ్చేసరికి సో ఈ గో బ్యాక్ ఎన్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని మీద వస్తుందండి. ఈ డేటా లింక్ ప్రోటోకాల్స్ ఎగ్జాంపుల్స్ మీద కూడా అడుగుతాడు. ఇక తర్వాత మీడియా యాక్సెస్ సబ్ లేయర్లో వచ్చేసరికి అలోహా మీద ఇస్తాడండి, కెరియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్స్ మీద ఇస్తాడు, కొలిజన్ ఫ్రీ ప్రోటోకాల్స్ మీద ఇస్తాడు, వైర్లెస్ ల్యాన్స్ మీద కూడా ఇస్తాడు. వీటిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది యూనిట్ 2. యూనిట్ 3 తీసుకుంటే నెట్వర్క్ లేయర్. మొత్తం 5 లేయర్లు స్ప్లిట్ చేశారు, కాకపోతే 4 ఇచ్చినట్టున్నాడు మీకు. సో నెట్వర్క్ లేయర్లో వచ్చేసరికి రౌటింగ్ అల్గారిథమ్స్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. హౌ డూ యూ సెలెక్ట్ ది షార్టెస్ట్ రౌటింగ్ పాత్ అని చెప్పేసి అడుగుతాడు. ఒక ఫ్లడ్డింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై హీరార్చికల్ రౌటింగ్ అని చెప్పేసి అడుగుతాడు. మల్టీకాస్టింగ్ గురించి అడుగుతాడు. ఇక కంజెషన్ కంట్రోల్ అల్గారిథమ్స్ మీద అడుగుతాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇంటర్నెట్లో ఈ నెట్వర్క్ లేయర్ పర్పస్ ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. సో ఇది ఓవరాల్గా యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్, కంపేర్ టీసీపీ అండ్ యూడిపి ప్రోటోకాల్స్ అని చెప్పేసి అడుగుతారు. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఏ టీసీపీ ప్రోటోకాల్, బి యూడిపి ప్రోటోకాల్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇది యూనిట్ 4. యూనిట్ 5 చూసుకున్నట్టయితే అప్లికేషన్ లేయర్, 5 లేయర్లు ఇచ్చేసాడు. సో ఇందుట్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్
domain name system, give some examples, what are the advantages, what are the disadvantages అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాడండి. డిఎన్ఎస్ ఇంపార్టెంట్, హెచ్టిటిపి వెరీ వెరీ ఇంపార్టెంట్, స్ట్రీమింగ్ ఆడియో అండ్ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్గా చూసుకుంటే ఇది మొత్తం కూడా ఇంటర్నెట్కు సంబంధించినటువంటి మీ ఈ నెట్వర్కింగ్ అనమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే, మీకు వచ్చేసరికి వైఫై గురించి తెలుసు కదా, వైర్లెస్ ఫిడిలిటీ. సో దాని మీద కూడా ఇస్తాడండి కంపల్సరీగా. బ్లూటూత్ గురించి ఇస్తాడు, లేకపోతే కంప్యూటర్ ఒక ఏరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమిస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి ల్యాను కనెక్ట్ చేయాలి. హౌ డూ యూ కనెక్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజరల్ స్టెప్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ల్యాను ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, దాని లిమిటేషన్స్ ఏంటి, వ్యాన్ ఎక్కడ యూజ్ చేస్తారు, మ్యాన్ ఎక్కడ యూజ్ చేస్తారు, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రౌటింగ్. సో ఈ 5 లేయర్లకు సంబంధించింది ఉంటుంది కదా ఒక డయాగ్రాము, నెట్వర్క్ డయాగ్రాము. అవి మొత్తం మీరు నేర్చుకోండి, ఖచ్చితంగా అడుగుతాడు. పలానా లేయర్కి ఇవి ఎగ్జాంపుల్స్ ఇవి ఉంటాయి, డేటా లింక్ లేయర్కి ఇది, ఫిజికల్ లేయర్కి ఇది, అప్లికేషన్ లేయర్కి ఇది, ఓకేనా. సో ఇలా ఉంటుందండి. సో డిఎన్ఎస్ అనేది వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, మీరు ఐపీ అడ్రస్ని సో 0 to 125 అది ఉంటుంది కదా, సో దాన్ని మీరు స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. 0 to 255లా పార్ట్ వైజ్గా ఉంటాయి కదా, లేయర్ 0, 1, 2, 3, 4 అలా. సో అది చేసి పార్టీషన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఎందుకంటే ఒక్కోటి ఒక్కో ఫిజికల్ అడ్రస్ అవుతుంది. డిఎన్ఎస్ అనేది మెయిన్గా ఈ అడ్రస్ కోసమే కదా యూజ్ చేసేది. కొన్నిసార్లు మిమ్మల్ని అడుగుతాడు ఫారెస్ట్ పర్పస్ ఏంటి అని చెప్పేసి. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫారెస్ట్, ఓకేనా. సో ఇలా మీరు వీటన్నిటికి కూడా ఎగ్జాంపుల్స్ విత్ డయాగ్రామ్స్ ఇవన్నీ చేయాల్సింది. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అసలు లేయర్ అంటే ఏంటి, దాని డయాగ్రాము, సో ఒక్కొక్క లేయర్కి ఉన్న ఎగ్జాంపుల్స్, వాట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, డిజైన్, ఏమైనా అల్గారిథమ్స్ ఉంటే అల్గారిథమ్స్, ఓకేనా. సో వాటి ఐపీ అడ్రసెస్, ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుందండి. ఆర్డర్లోనే చదువుకోవాలండి కంపల్సరిగా, ఓకేనా. ఎందుకంటే ఎలా పడితే అలా చేస్తారు, అది ఒక్కోసారి ఎర్రర్ వస్తుంది. మీరు నెట్వర్కింగ్ ఇచ్చేటప్పుడు ల్యాన్ ఏదో ఒకటి ఇచ్చేటప్పుడు, సో ఆ ఎర్రర్ని ఎలా డిటెక్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఎగ్జాంపుల్ కేస్ స్టడీ కింద ఇస్తాడు. కేస్ స్టడీ మీదే ఎక్కువ ఉంటుందండి నెట్వర్కింగ్ అనేది, ఓకేనా. సో ఇది మీరు బై హార్ట్ చేస్తే కాదు, టెక్నికల్గా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.